మార్టిన్ లూథర్ అనే దైవజనుడు అన్నాడు, నాకు చాలా విస్తారమైన పనులు ఉన్నాయి కాబట్టి నేను చాలా చిన్న ప్రార్థన చేసి ఈరోజు బయలుదేరాలి. అలా చాలా ఎక్కువ పనులు ఉన్నాయి కనుక ఈరోజు నేను ఎక్కువగా ప్రభుతో గడపాలి అన్నాడు. చాలా ఎక్కువగా నేను ఆయనతో ఉండాలి అన్నాడు. ఎందుకో తెలుసా? చిన్న చిన్నవి అయితే నేను డీల్ చేసుకుంటా, చాలా పెద్ద పనులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి కనుక అవి నేను చేయలేను. నేను ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన లేచి వెళ్ళి చేసి వస్తాడు. ఎవరు? బలవంతుడైన వాని పాద సన్నిధిని చేరి బలవంతుడైన పాదములు పట్టి నువ్వు బలమైన కార్యాలు నెరవేర్చగలుగుతావు. బలవంతుడైన వాని పాద సన్నిధిని నిర్లక్ష్యం చేసి నువ్వు బలహీనమైన కార్యాలు సాధిస్తావు. నువ్వు బలమైన కార్యాలు సాధించాలి అంటే బలవంతుడైన వాని పాదాలు బట్టి ఆయనను కదిలించాలా. ఆయన ఒక చెయ్యి జాపితే అయిపోతుంది ఎంత పనైనా. సముద్రాలను పాయలు చేసిన చెయ్యి అది. మోషే ముందెళ్తుంటే మోషే వెంట ఆయన రక్షణార్థమైన బాహు జాపాడు, అది జనానికి కనపడలా. మోషే ప్రక్కన దేవుని బలమైన హస్తం ఉంది. మోషే ప్రక్కన. కాబట్టి ఆ బలవంతుడగు వానిని కదిలించాలంటే ఆయన పాద సన్నిధిని చేరాల. 1000 సార్లు, 1,00,000 సార్లు, 1,00,000 సార్లు అయినా నేను ఇదే చెబుతా. మీకు విరక్తి పుట్టినాయి ఏమన్నా కానీ నువ్వు ఆయన పాద సన్నిధికి చేరిందాకా అదే చెప్తా. 7 రోజులు కూటం పెట్టాడంట దైవజనుడు ఒక ఆయన. 7 రోజులు కూటం పెట్టి 7 రోజులు మారు మనసు గురించి వాక్యం చెప్పాడంట. నీవు మారు మనసు పొందాలి, క్రొత్త జన్మ అనుభవంలోకి రావాలి. కొత్త జన్మ అనుభవంలోకి రావాలి క్రొత్త జన్మ అనుభవంలోకి రావాలి, మారు మనసు పొందాలి అని 7 రోజులు కోటాల్లో పొద్దున సాయంత్రం అదే చెప్పాడంట. కోటాలు అయిపోయిన తర్వాత ఒక ఆయన దగ్గరకు వచ్చి, మీరు ఈ 7 రోజులు మారు మనసు గురించే చెప్పారు, క్రొత్త జన్మ గురించే చెప్పారు, ఇంకేం చెప్పలేదు, వేరేది ఏం చెప్పలేదు, ఎందుకలా అని అడిగారంట. అప్పుడు ఆయన వైపు తిరిగి, ఎందుకంటే నువ్వు మారు మనసు పొంది క్రొత్త జన్మ ఎత్తాలి కాబట్టి అని మళ్ళీ 8వ చెప్పాడంట. అర్థం కాలేదా? ఎందుకంటే నువ్వు మారు మనసు పొంది క్రొత్త జన్మ ఎత్తాలి కాబట్టి అన్నాడంట. మళ్ళీ ఇప్పుడు అదే చెప్పారంటే, ఇప్పుడు కాదు, నువ్వు ఇంకా 20 సార్లు అడిగినా, 1,00,000 సార్లు అడిగినా అదే చెబుతా. అర్థమైందా? అట్లాగా మర్యాదగా సచ్చినట్టు మీరు ఆయన పాదాలు ఆశ్రయించడం నేర్చుకునేంత వరకు ఈ సబ్జెక్టు మారదంతే. యేసు నామములో దేవునికి స్తోత్రం కలుగును గాక. కొడు గుండె జబ్బులు రా కొడు. ప్రస్తుతానికి ఆపండి, మళ్ళీ కొడుదురు కానీ. ఆయన పాద సన్నిధిని ఆశ్రయించుట ఒక తెలివైన పని, జ్ఞానవంతుని పని, బుద్ధిమంతుని పని. ఆయన పాదాలను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ప్రక్కన పెట్టి మిగిలిన వాటికెల్లా పరిగెత్తే వ్యక్తులు ఏదో సాధిద్దామని పరిగెత్తుతున్నారు కానీ ఏం లే. సేవకుడైనా, విశ్వాస అయినా, పరిచారకుడు ఎవరైనా ఇది సాధన చేయాలా. ఇది చిన్న విషయం కాదు. నువ్వు ఆయన పాద సన్నిధికి చేరకుండా నిన్ను పక్కకు పంపిస్తూ ఉంటాడు లూసిఫర్. ఇది ఫైటింగ్. బలవంతుడగు వాని చేరకుండా నిన్ను ప్రక్కదారులు దొక్కేటట్టు చేస్తాడు సైతాన్. వాడిని ఎదిరించి బలవంతుడైన వాడిని కదిలించి గొప్ప విజయాలు సాధించాలి నువ్వు. నేను షాలేము రాజు అనేవాడు నేర్చుకున్న పెద్ద విద్య అదే. ఇప్పటికి కూడా నేను నిరంతరం పోరాడుతుంది దానికోసమే, ఆయన సన్నిధి. ఈరోజు నేను మీకు కనపడుతున్నాను లైవ్లో, అనేక మందికి ఈరోజు కనపడుతున్నాను నేను. ఈ కరోనా పుణ్యం అని 2 ఏళ్ల నుంచి. అంతకుముందు నేను ఎవరికి కనపడ్డాను, ఏ టీవీలో కనపడ్డాను, ఏ యూట్యూబ్లో కనపడ్డాను, ఏం లేదు. ఆ ఛానల్ ఓపెన్ చేసి కూడా యూట్యూబ్లో ఈ మధ్య కాలంలోనేగా. అవునా? అసలు ఏ హడావిడి లేకముందే, ఎక్కడ ఎవరు కనపడకముందే గొప్ప ఉద్యమాన్ని దేవుడు తీసుకొచ్చాడు. ఏ పబ్లిసిటీ లేదు, ఏ హడావిడి లేదు, ఏం లే. కారణం ఆయన పాదాలు.
నాకు తెలిసిన విద్యదే. ఏదైనా సాధించి పెట్టగల బలవంతుణ్ణి నేను ఎరుగుదును. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా పక్షమున కదులయ్యా, నీ కొరకు బ్రతకాలి, నీ కొరకు పని చేయాలి, నీ కొరకు ఫలించాలన్న ఆశ ఉంది, చేత కావట్లేదు, నా పక్షం వహించవా, కార్యం చేయవని నిరంతరం ఆయన పాద సన్నిధిని వెతికా. ఓ పనివాడు ఉదయం క్యారేజీ పెట్టుకొని వెళ్ళి మధ్యాహ్నం వరకు పనిచేసి మళ్ళీ వచ్చి తిని మళ్ళీ వెళ్ళి సాయంత్రం దాకా పనిచేసినట్టు పొద్దున్నే వెళ్ళి కొన్ని గంటలు దేవుని సన్నిధిలో గడిపి వచ్చి మొహం కడుక్కొని తిని మళ్ళా పోయి అదే పనిగా. చాలామందికి అర్థం కాలేదు, వీడెవడో లేస్తే పొలాల్లోనే ఉంటాడు, ఎవడో వీడు అనుకునేవాడు. కొంతమంది మానసిక రోగి అనుకున్నారు, గడ్డం ఎక్కువ పెంచుకొని కూర్చుంటే కొంతమంది మెంటల్ ఎఫెక్ట్ వచ్చిందేమో అనుకున్నారు, కొంతమంది ఏమో కలర్ బట్టలు ఎప్పుడైనా వేసుకొని పోతే మాంత్రికుడు ఏమో అనుకున్నారు. ఆ చెట్ల కింద కూర్చునేవాడిగా, ఆ చింత చెట్టు, ఆ పొలాల్లో ఎక్కడో చింత చెట్లు ఏవో ఉంటాయి, అడు కూర్చునే. ఎందుకు అలాగా అంటే మిమ్మల్ని బొమ్మని కాదమ్మో, లేడీస్ పొలాల మీద వెళ్ళారు, తెల్ల వందనాలు. అయా జెంట్స్ మీరు వెళ్ళొచ్చు, ఏకాంతానికి వెళ్ళొచ్చు. ఉన్నదంతా ఆయన పాద సన్నిధి ఉంది, ఆయన పాద సన్నిధినే ఉంది. అందుకే పోయి అదే సాధన చేసుకున్నా. ఇప్పుడైనా దైవజనులు అందరూ ఎవరైనా దేవుని పనిలో మీరు సఫలత పొందాలంటే మీకు అందరికీ 1000 సార్లు అదే చెప్తాను నేను. నీ ఏం చేయొద్దు నాయన, కాస్త దేవునికి ఎక్కువ అందుబాటులో ఉండు, నువ్వు చాలు. ప్రభావంతో నింపుతాడు. నువ్వు పలికిన ప్రతి మాట ఒక ఆణిముత్యం అవుతుంది, అనేక హృదయాలను మండిస్తుంది. ఆయన శక్తినిస్తాడు, బలమిస్తాడు. నీ కార్యములో సఫలత ఆయన ఇస్తాడు. నువ్వు జీవనోపాధి అయిన పనికైనా, వ్యాపారానికైనా, ఉద్యోగానికైనా, ఏదైనా కష్టపడి చదువుతున్నావు, ఎగ్జామ్ రాయబోతున్నావు, నేను చెప్తున్నా రాయి, చదువు. కష్టపడి కాదు, ఇష్టపడి చదువు. ఒక లక్ష్యం పెట్టుకొని చదువు, రాయి, మంచిదే. దాంతోపాటు దేవుని పాదాలు ఆశ్రయించు, దేవుని పాదాలు ఆశ్రయించు. దేవుని పాద సన్నిధిని నిర్లక్ష్యం చేసేవాడు అహంభావి లెక్కొస్తాడు, గర్వహృదయం లెక్కొస్తాడు. మరంతే కదా, నాకెవరి సాయం అవసరం లేదు అనుకునేవాడే కదా బిర్రుగా ముందుకు పోయేది. నాకు ఒకరి సాయం అవసరం, నేను బలహీనుడు అనుకున్నవాడు ఖచ్చితంగా ఒకరి సాయం ఆశ్రయిస్తాడు. కాబట్టి దేవుణ్ణి నిరంతరం ఆశ్రయించేవారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని ఎదుట దీనులై ఉన్నారు. ఆయన సన్నిధిని లక్ష్య పెట్టని వారు అహంభావులై ఉన్నారు. చెప్పండి, ఆయన సన్నిధి ఉత్తమమైనది. ఒప్పుకుంటారా? ఉత్తమమైనది ఏంటి? ఆయన సన్నిధి. రెండవది ఆయన మాట. అమ్మ, ఎంత శ్రేష్టమైనది ఆయన వాక్కు. ఒకసారి అందరూ కలిసి మనస్ఫూర్తిగా స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక్కసారి మీ ప్రక్క వారిని పరిశీలించండి, వారు ఇంకనో సజీవులై ఉన్నారో లేరో చూడండి. పక్కన ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూడండి. ఒక్కసారి అవకాశం ఉంటే అడగండి, మీరు ఇంకనో సజీవులై ఉన్నారా? లేకపోతే ఏసైకి ప్రార్థన చేస్తారు, లాజరు బయటికి రమ్మన్నాడు, పిలుస్తాడు మిమ్మల్ని కూడా. ఒక ముఖ్యమైన మాట నీ చెవికి అందకుండా దుష్టుడు చేస్తాడు, జాగ్రత్త. సోదరుడు, ప్రియమైన పరిచారకులారా, విశ్వాసులారా, అందరూ గుర్తుపెట్టుకోండి. రెండో మాట చెప్తున్నా, ఆయన మాట. ఏమండి, ఫస్ట్ ఈ విశ్వం, ఈ భూమి ఎలా ఉందండి? ఆదికాండం 1వ అధ్యాయం మీరు చూడండి ఒకసారి, తొందరగా చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అదుగదుగో ఆయన సృజించినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. అది లెక్క. ఒక ఆకారము లేదు, నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, ప్లస్ చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉంది. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన సంచరించాడు. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. అదుగో పలికాడు, వాక్కు విడుదల చేశాడు. ఆయన వాక్ ఎంత శక్తివంతమైందో తెలుసా? నువ్వు తరచు ఓడిపోతున్నావు. నువ్వు ఆయనను కదిలించి ఆయన నోట నుండి ఒక్కసారి వాక్కు వెల్లడై నీకు విజయం కలుగును గాక అన్నాడంటే ఇక 100 మంది ఏకమైనా నిన్ను గెలవలేరు, 1000 మంది ఏకమైనా నిన్ను గెలవలేరు. నీ దినములన్నిట
ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. దేవునికి మహిమ. యెహోషువకు చెప్పాడు, నేను మోషేకి తోడై ఉన్నట్టు నీకు తోడంటే వాక్కు. నీ దినములన్నిట ఎవ్వడు నీ ఎదుట నిలవ నెరగొండున్నట్లు ప్రతి ఒక్కరిని నేనే తరిమి కొడతా, ఎవ్వడు నిలవలేడు నీ ముందన్నాడు. ఆ మాట నెరవేర్చి యెహోషువను ఇశ్రాయేలు జనాంగాన్ని యెహోషువ నాయకత్వంలో వాగ్దత్త దేశం చేర్చి స్వాస్థ్యం యెహోషువ చేతే పంచి ఇప్పించాడు. దేవుని వాక్యం ఎక్కడ దొరుకుతుంది? ఏడ దొరుకుతుందమ్మా? లోకానుసారతలో దొరుకుతుందా? పనికి మాలిన వ్యాపకాల్లో దొరుకుతుందా? అనవసరపు మీటింగుల్లో దొరుకుతుందా? ఆయన పాద సన్నిధిని దొరుకుతుందా? ఒక పక్కన గందరగోళం అయిపోతూనే ఉంటారు, చితికి ఛిద్రం అయిపోతూ ఉంటారు, కుటుంబాల్లో అసమాధానం ఉంటుంది, అప్పుల బాధలు అల్లాడుతుంటారు, కలతలతో అల్లాడుతుంటారు, రోగాలతో అల్లాడుతుంటారు. ఇంట్లో సమాధానం ఉండదు, కొట్లాటలు, కేసులు, విడిపోవటాలు, కాపురాలు చిన్నాభిన్నం అయిపోయి, పిల్లల పరిస్థితులు బాగలేక ఇంట్లో వాళ్ళు దుర్వ్యసనాల పట్ల చిక్కుబడిపోయి రకరకాల గందరగోళ పరిస్థితుల్లో ఉంటారు. ఎంత ఘోరమైన పరిస్థితులైనా ఆయన వాక్ అలా రిలీజ్ అయిందంటే శూన్యంగా ఉన్నటువంటి ఆ భూమి, చీకటి అగాధ జలముల చేత కమ్మబడినటువంటి ఆ పరిస్థితి మొత్తం మారిపోయి వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగి నీకు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఉంటే, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, పరిస్థితి మారిపోతూ ఉంది. ఫస్ట్ వెలుగు వచ్చేసింది, తర్వాత ఆ జలములు ఈ జలములు వేరుపరచబడ్డాయి, కింది జలములు మీది జలములు డివైడ్ అయిపోయాయి, ఆరింది నేల బయటకు వచ్చింది, సముద్రం ఏర్పడింది, ఆ నేల మీద నానా విధమైనటువంటి ఫలములు ఇచ్చే చెట్లు మొలిచాయి. వరుసగా ఒక్కొక్కటి పలికినంతసేపు కార్యం జరుగుతూనే ఉంది. 7వ రోజు ఆయన తన పనంతటిని ముగించి విశ్రమించెను. అంతటితో ఆయన ఎప్పుడైతే మౌనం అయిపోయాడో వర్క్ ఆగిపోయింది. గమనించండి మీరు, చెప్పండి, ఆయన పలికినంతసేపు సృష్టిలో కార్యం జరుగుతూ ఉందా లేదా? ఆయన ఎప్పుడైతే మౌనం అయ్యాడో అక్కడ వర్క్ ఆగిపోయింది. దేవుని సన్నిధి ముఖ్యమైంది, దేవుని మాట ముఖ్యమైంది. అది నీ చేతగాని కార్యాలను ఎన్నిటినో సాధించి పెడుతుంది ఆయన పలుకు. మీరు గమనించి చూస్తే ఎంతమంది ఆయన దగ్గరకు వచ్చారో వారందరితో ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడాడు. గుడ్డివాడైన మనుషుడు ఆయన దగ్గరికి వచ్చాడు. నేను నీకేం చేయగోరుతున్నావు? నేను చూపు పొందగోరుచున్నాను, నీవు కోరినట్టే, నీ విశ్వసించినట్టే నీకు అగును గాక. ఆ వాక్కు పలికాడు, కళ్ళు వచ్చినాయి. చచ్చిపోయిన లాజరు డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి 4 రోజులైంది డెడ్ బాడీ సమాధిలో పెట్టి. దాదాపు 4 రోజులంటే పరిస్థితి మారిపోయి ఉండాలి లెక్క ప్రకారం. కానీ అక్కడికి వెళ్ళి వాక్కు పలికాడు, లాజరో బయటకు రా. చచ్చి పేత వస్త్రాల చేత చుట్టబడినటువంటి లాజరు అలాగా పేత వస్త్రాలతో అలా లేచి బయటకు వచ్చేసాడు. నాయిను అనే ప్రాంతంలో విధవరాలి కుమారుడు చనిపోయాడు. పాట మీద వేసుకొని మోసుకొని పోతున్నారు.
పాడిన ముట్టాడు, ఆపారు. ఈ బాలుడు సజీవుడు, చనిపోలేదు, నిద్రించుచున్నాడు. చిన్నవాడా నిన్ను లెమ్మనుచున్నాను, వాక్కు విడుదల చేశాడు. చచ్చినోళ్ళు లేచాడు. యాయిరు కూతురు చనిపోయింది. 12 ఏళ్ళ ఈడు కలిగిన పిల్ల చనిపోయింది. ప్రభు వెళ్ళాడు. తల్లి తాక్కుమి, చిన్నదానా నిన్ను లెమ్మనుచున్నాను, దిగ్గును లేచి కూర్చుంది. వాక్కు విడుదల చేశాడు. మోషే, ఏమిటి నా వైపు చూస్తున్నావు? ప్రభువా, సముద్రం వెనక శత్రువులు, నీ చేతనున్న కర్రను సముద్రం వైపు చూపి 2 పాయలగినట్లు ఆజ్ఞాపించు. ఆ మాట దేవుడు అనున్నంత వరకు నిరీక్షించాడు మోషే. దేవుడు ఆ మాట పలికినప్పుడు అప్పుడు తన చేయి చాపి ఆ పని చేశాడు. అర్థమైందా? దేవుడు వాక్ రిలీజ్ చేశాడు. నువ్వు ఆ కర్రను సముద్రం వైపు చాపి 2 పాయలగినట్లు ఆజ్ఞాపించు, నీకు అది త్రోవనిస్తుంది. అంతే, ఆయన మాట్లాడాడు కదా. ఇక సముద్రం అలర్ట్ అయిపోయింది. మోషే చేయి చాపి అలా పలికాడు, 2 పాయలు అయిపోయింది. మధ్యలో ఆరిన నేల, దుమ్ము లెగిసిపడేంత నేల, సముద్ర మధ్యలో ఆయన వాక్కు, ఆయన మాట, ఆయన పలుకు, అందులో ఉన్న శక్తి అది. ఆయన పలుకునంత వరకు కాచుకోవాలి ఆయన పాదాల చెంత. నీవు పలుకున్న ఆయన, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నిజంగా ఆశ ఉందమ్మా? పాటేనా? పాటే. పాట పాడమంటే తీయగా, నాతో మాట్లాడు ప్రభువా అంటే ఆయన నవ్వుకుంటూ కూర్చుంటాడు. మాట్లాడమన్నావు, మాట్లాడడానికి నోరు తిరుద్దామంటే ఎక్కడ అవకాశం ఇచ్చావు? నేను అడుగుతాను, ఇలా పాడితే, అమ్మా నిజంగా ఆశతో రోజు కనిపెట్టుకుంటావా దేవుని సన్నిధిలో, దేవుని మాటల కొరకు? రోజు ఎంత టైం గడుపుతావమ్మా దేవునితో? అయ్యా ఎంత సమయం గడుపుతావు దేవునితో అంటే, పొద్దున్న కాసేపు, సాయంత్రం కాసేపు. కొంతమంది పెద్ద మనసు కలిగిన వాళ్ళు ఉంటారు. పొద్దున్నే పనులు బిజీ కదా, అసలు చేయరు, ఏదో 2 ముక్కలు అనుకుంటారు. సాయంత్రం కూడా పొద్దంతా చాయ్కి చేసి వచ్చి ఉంటారు కదా, అలిసిపోయి 2 ముక్కలు అనుకొని పండుకుంటారు. కాపలా పెట్టి దేవుణ్ణి పొద్దున్నే కూడా కాపలాన్ని పెట్టేది. పొద్దున్నే పనులకి వెళ్ళాలి కదా, పోయేదారిలో వచ్చేదారిలో నాకేం కాకుండా, పెందలాడి పోకుండా కాపాడయ్యా. సాయంత్రం నిద్రలో చాలామంది పోతారు, అట్లా నేను పోకుండా తెల్లారులు కాపలా ఉండు. పొద్దున్నే కాపలా, సాయంత్రం కాపలా పెట్టడానికి పలకరిస్తారు దేవుణ్ణి. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, కాదు 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 ఆయన సన్నిధిని కూర్చుండి కనిపెట్టుకొని ఆయన మాట వెల్లడగునంత వరకు కాచుకోవాలి. బైబిల్ మొత్తం మీరు చూడండి, ఎవరైనా సరే ఆయన దగ్గరికి వస్తే ఆయన వాక్ రిలీజ్ చేస్తే కార్యం అయిపోయింది. 5 రొట్టెలు 2 చేపలు, మీ దగ్గర ఏమన్నా ఉందా? ఇది ఉంది, తీసారా, పంచి ఇచ్చాడు. అక్కడ మాట పలికాడు, తండ్రి కృతజ్ఞతలు, అంతే. ఇస్తా ఉన్నాడు, వస్తూ ఉన్నాయి. నిన్ను ఆత్మీయ విషయములో సంపన్నురాలిగా చేయగలుగుతాడు. భౌతిక విషయంలో కూడా ఆ కృప నీకు ఇవ్వగలుగుతాడు ఆయన. దరిద్రతలో, శాపంలో, దైన్య స్థితిలో, దేహి అనో ఎవరి దయకో కాచుకునే స్థితిలో నువ్వు ఉండటం ఆయన ఇష్టపడేది కాదు. ఆశీర్వాదకరముగా ఉండుటకు, ఆశీర్వాదానికి వారసులగుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. శాపగ్రస్తమైన జీవితాలు అనుభవించడానికి కాదు. నీవు ఆశీర్వదించబడి ఆ ఆశీర్వాదంలోనిది అనేకులకు నువ్వు ఇచ్చినట్లు నువ్వు దీవెనకరంగా ఉండాలనేది దేవుడు హృదయపూర్వకంగా కోరుకునేది. నాకు తెలిసి నేను అంతే, మరి నా బిడ్డల విషయంలో నేను అంతే కోరుకుంటాను. నా కొడుకు అడుక్కునే స్థితిలో ఉండాలని నేను ఎప్పుడన్నా అనుకుంటానా? ఒకవేళ నా కుమార్తె ఉంటే, నా కుమార్తె అడుక్కునే స్థితిలో, దీన స్థితిలో, దేహి అనే స్థితిలో, శాపగ్రస్తమైన స్థితిలో, దరిద్ర కొట్టు స్థితిలో ఉండాలని నేను కోరుకుంటానా? కోరుకోను. నేను ఒకవేళ దీన స్థితిలో ఉన్న నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను వారి కోసం కష్టపడతాను. మరి మీరు కూడా అంతేనని నేను అనుకుంటున్నా. మరి
మీరు కూడా అంతేనా? మీ పిల్లలు బాగుండాలని అని కోరుకుంటారా, లేకపోతే దరిద్రులై నానా బాధలు పడాలని కోరుకుంటారా? మనుషులంగా మరి మనమే మంచి ఈవులను బిడ్డల కోసం ఆలోచించినప్పుడు మరి ఆయన ఏం కోరుకుంటాడు? మీరందరూ అగసాట్లు పాలు కావాలి, శాపగ్రస్తంగా ఉండాలి, అడుక్కునే స్థితిలో ఉండాలి, అప్పుల పాలై ఉండాలి, దరిద్రతలో ఉండాలి, శాపాన్ని అనుభవించాలి, రోగిష్టోళ్ళై ఉండాలి, అట్లా ఉండాలని దేవుడు కోరుకుంటాడా? నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా నీవు సుఖముగా అనుభవించాలని ఆయన కోరుకుంటాడు. నీకు ఇచ్చిన ఆత్మీయ భౌతిక 2 జీవితాల్లో నీకు నెమ్మది ఇవ్వాలని ఆయన ఆశిస్తాడు. ఆయన వాక్కు పలికితే నీ శాపము దీవెనగా మారింది, నీ ఓటమి గెలుపుగా మారింది. ఆయన నీకు ఇచ్చిన ఆశీర్వాదకరమైన దానిలోనిది అనేకులు పొందినట్లుగా నీకు సమృద్ధి ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. అయితే దానికి ముందు నీవు చేయాల్సింది ఒకటి ఉంది. ఆయన ఆశీర్వాదకరమైన వాక్కు నీ కొరకు పలుకున్నట్లు నీవు ఆయన పాద సన్నిధిని ఆశ్రయించాల్సి ఉంటుంది. తరచు నీవు ఆయనను కదిలించాల్సి ఉంటుంది. ఇటు స్పిరిచువల్గా కూడా ఇప్పుడు నేను ఆశీర్వదించబడ్డానండి, నా ఆశీర్వాద సమృద్ధిలో నుంచి మీరు తాగుతున్నారు. నేను వాక్యం అందిస్తున్నా అనుకోండి, నా నోట నుండి దేవుడు కొన్ని మాటలు పలుకుతున్నాడు. నేను ముందుగా వాటిని స్వతంత్రించుకున్నాను. కాస్త కూస్తో నాకు ఆ సమృద్ధిని ఇచ్చాడు. అందులో నుంచి కొన్ని మీకు అందిస్తున్నాను. అవి మీకు ఉపయుక్తములై ఆశీర్వాదకరంగా మీరు ఆత్మీయ జీవితంలో ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఉన్నారా? షాలేము రాజు అనేవాడిని వాడుకొని దేవుడు మీకు ఇస్తున్నటువంటి ఉపదేశం ద్వారా మీరు మేలు పొందుతున్నారా? పొందితే చేతులు ఎత్తు. ఏడుసేవలే పెద్ద అంటావా? నావి కాదు, ఇవన్నీ ఆయనవి. ఆత్మీయ సంపన్నునిగా నేను ఆశించా. ఆత్మ విషయంలో నేను సంపన్నుడిగా ఉండాలి. ప్రభు ఇచ్చాడు. భౌతిక విషయాల్లో నేను అంత సంపద అడగల. ఇప్పటికీ భయమే. ఎందుకంటే డబ్బు సమృద్ధిగా వస్తే తేడాపడే అవకాశం ఉంది కనుక ఎప్పటికి ఏది అవసరమో అదే ఇవ్వమని కోరుకున్నా. దేవుడు నాకు నేను కోరితే ఇస్తాడండి. ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కాదు, ఒక 2 లక్షలు 3 లక్షల రూపాయల వెహికల్ పాతది కొనుక్కొని రిపేర్ చేయించుకోవటం కాదు. 1 కోటి రూపాయల వాహనమైనా నాకు ఇవ్వగలడో, నాకు కావాలి తండ్రి అని కూర్చుంటే అది పెద్ద రిస్క్ కాదు. కానీ నేను ఇష్టపడలా, అది రహస్యం. ఒక తీవ్రమైన అద్భుతమైనటువంటి భవంతిని ఇక్కడ ఇవ్వగలడు, నేనే ఇష్టపడలా. ఖరీదైనటువంటి ఒక అద్భుతమైన చర్చ్ బిల్డింగ్ ఇవ్వగలడు, నేను ఇష్టపడలా. ధనవంతుడు దరిద్రుడు, సామాన్యుడు సంపన్నుడు ఇద్దరు కలిసి సాగిలపడి మోకరించడానికి కంఫర్ట్గా సన్నిధి ఉండాలి. హైపై ఉండొద్దు, దీనుడు రావడానికి భయపడతాడు. అలాగని మరీ దారుణంగా ఉండొద్దు, సంపన్నుడికి కొంచెం కంఫర్ట్గా ఉండొద్దు. సో ఇద్దరూ కలిసి దేవుని సన్నిధిని ఆరాధించినట్లు మధ్యస్థ స్థితిలో ఉండాలని కోరుకున్నా. నేను కోరుకున్నదే ఇది. అదే మోకాళ్ళు వేసి దేవా నాకు ఇది కాదు, నాకు ఇంకా హడావుడి అంటేనా, ఒక్క వాక్కు పలికితాడు అయిపోతుంది. అది జరిగిద్ది, చేస్తాడు. నాకు ఆయనతో నేను పొందుకున్న అనుభవాలు అలాంటి, అందుకే అంత నిశ్చయతతో చెప్తున్నాను. నేను ఆయనతో స్నేహం చేసి కొన్ని సంవత్సరాలు నడిచి ఆయన దగ్గర ఎన్నో పొందుకొని ఆయన మాటలు విని ఆయనతో మాట్లాడుకుని కాస్త కూస్తూ ఆ సాహచర్యం కొనసాగుతుంది కనుక ఆ అనుభవాల్లోంచి మాట్లాడుతున్నాను. నేను కావాలని ఈ మధ్యస్థ స్థితిని ఇష్టపడ్డాను. వాస్తవమే నేను చెబుతుంది. నేను పట్టుబట్టి కూర్చున్న ప్రతి విషయం నాకు చేసి పెట్టాడు ఆయన. కన్నీరు గార్చి కూర్చొని ఒక్కోసారి ప్రార్థన కూడా చేయను, వెళ్ళి కూర్చొని నాకు కలిగిన ఆవేదనను అలాగా దుఃఖం రూపంలో వెల్లడి చేసుకొని మౌనంగా లేచి వస్తాను. నా తృప్తి తీరా నేను ఆయన ముందు కూర్చొని దుఃఖపడి నా ఆవేదన అంతా ఆయనతో చెప్పుకొని మౌనంగా లేచి వస్తాను. దేని విషయంలో నేను దుఃఖపడ్డాను దాని విషయంలో సమాధానం వచ్చి ఉంటుంది. ఎన్ని చూశాను అట్లా నా యేసయ్య. మాటలు కూడా ఉండవు, ఇక ఏడ్చి 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 నీ చిత్తం ప్రభువా అని లేచి వస్తా. ఇంకా నేను ఏడిస్తే ఊరుకుంటాడా? నువ్వు ఏడిస్తే ఊరుకుంటాడా? నేనంటే ఎంత ప్రేమో నువ్వంటే అంత ప్రేమ. నా కోసం ప్రాణం పెట్టినవాడు నీ కోసం కూడా పెట్టాడు.
నువ్వు కూర్చొని ఏడ్చావంటే, నువ్వు కన్నీరు గార్చి లోపల మదన పడ్డావంటే, నలిగావంటే, కుమిలావంటే అయిపోయింది అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ఆశీర్వదించి నీ ఆశీర్వాద సమృద్ధిలో నుండి అనేకులకు మేలు చేయాలనేది ఆయన చిత్తం. ఇటు ఆత్మీయంగానైనా భౌతికంగానైనా. మీకు ఒకటి తెలుసా, ఇది ఎలా ఉంది చూడటానికి, అంత హడావిడి హైపైగా లేదు, కానీ వందలాది మందికి వేలాది మందికి సన్నిధి నుండి నిత్యము సహాయం అందుతానే ఉంటుంది. కొడితే గట్టి కొట్టు, అది దేవునికి మహిమ కోసం. ఎంతోమందికి చూసుకో, మరి ఎవరైనా సరే దేవునికి మహిమ అంతే. అది మాత్రం అడిగా, ఎప్పుడు సన్నిధిలో సమృద్ధి ఉండేటట్టు చేయి. ఎవరు వచ్చినా పొందలేదు అనే మాట ఉండొద్దు ప్రభువా, మీ సన్నిధిలో ఎంతో కొంత పొంది ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేసి ఎప్పుడు ఉంటుంది. రైస్ బ్యాగులు అయిపోతున్నాయి అంటే మళ్ళా వచ్చేస్తుంది. నేను ఎవరిని అడగను, ఇన్ని సంవత్సరాలు ఎవరిని అడిగా, మోకాళ్ళు వేసి నా తెలియదు చూసుకో అయిపోతున్నాయి ఆడంట అనిపించుకోవాలా ఇంతవరకు. ఆ పెద్ద ఆయన ఏందయ్యా అయిపోతున్నాయి అనిపించుకోవాలా, సైలెంట్గా పోయి చూసి వస్తా, అయిపోతుంది ఇంకా కొన్ని బ్యాగులే ఉన్నాయి అనుకుంటా. సాయంత్రానికి వచ్చి చెబుతారు వచ్చేసింది అన్న అని. అంత మౌనమే. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరో ఇస్తారని ఎవరి కోసం ఎదురు చూసింది లేదు, ఎవరినో హెల్ప్ చేయమని అడిగింది లేదు. దేవునికి మహిమ. ఈరోజు కూడా నా ప్రియమైన ప్రభు ఆయన సన్నిధిని కాచుకుని ఆయన వాక్కు కోసమే కనిపెట్టుకుంటా. ఆయన పలికితే జరిగిద్ది. సచ్చినోడు లెగుస్తాడు, రోగం తగ్గిపోయిద్ది, కిడ్నీలు బాగవుతాయి, గుండె సరి చేయబడిద్ది, మెదడు కరెక్ట్ అయింది, కాళ్ళు చేతులు సచ్చుపడ్డాయి, తిరిగి పనిచేయటం మొదలు పెడతాయి. ఎండిపోయిన ఎముకలు వ్యక్తులై మహాసైన్యమై నిలుస్తారు. నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలవా? ప్రభువా యెహోవా అది నీకే తెలియను. చెప్పానని చెప్పు, నేను చెప్పానని చెప్పు. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మీకు సెలవిచ్చినదేమనగా అనో. ఆ మాట పలికితే యెహెజ్కేలు ఎముకలన్నీ గడగడ గడగడమన్న ధ్వనితో ఎక్కడెక్కడ చల్లాచెదురుగా విడిపోయి పడిపోయిన ఎముకలన్నీ ఒకదానికొకటి క్రమం ప్రకారం అతుక్కోవటం మొదలుపెట్టినాయట. అమ్మమ్మ, ఆ వాక్కులో ఎంత శక్తి ఉందో చూడండి. అదే జీవము గల దేవుని వాక్కు ఆయన పలికితే అయిపోతుంది. పాటేమో నీవు పలికితే నాకు మేలయ్యా అని పాట, చర్చిలో భజన పాటేమో ఇది. ఇంటికి అడిగిపోయి చేసే దరిద్రం అంతానేమో వేరే వేరే పలుకుల కోసం వెంపర్లాట. పిచ్చి వ్యవహారం కదా. మీరు కొంచెం చెబితే అయిద్దండి సారు, మీరు కొంచెం పలకండి వాళ్ళతో, ఒక మాట పలకండి. అరే వాడు పలికేది ఏంది? మోకాళ్ళు వేసి దేవుని పాదాలు పట్టుకో, దేవుడు పలుకుతాడు, వాని తాతయ్య కూడా కార్యం చేస్తాడు. అవునా? ఎవరు పలకాలా? ఎవరు మాట్లాడాలా? పురుగు మందుకు డబ్బులు లేవండి, పురుగు మందుకు డబ్బులు లేవండి, పొలం అట్టయిపోతుంది ఇట్టయిపోతుంది, కొంచెం ఏదన్నా మీరు మాట్లాడి కాస్త ఇప్పించండి. వాళ్ళు మాట్లాడితే పురుగు మందు వచ్చింది, పురుగు మందు కొడితే పురుగు తెచ్చిద్ది. పురుగు తెస్తుందా? పత్తి పొలానికి గులాబీ రంగు పురుగు వస్తుంది. ఈ మందు కొడితే తగ్గిద్ది, ఆ మందు కొడితే తగ్గిద్ది. ఎన్ని మందులు కొట్టినా సరే అది లోపల హాయిగా నిక్షేపంలాగా పెరుగుతుంది. 15 క్వింటాలు 20 క్వింటాలు రావాల్సింది 5 క్వింటాలు 6 క్వింటాలు తేలుతుంది. ఇప్పుడు ఎవరితో మాట్లాడి ఎవరి దగ్గర అప్పు తెచ్చుకొని మందు కొడితే తగ్గింది? ఆయన పలికితే ఆ మందుతో నిమిత్తం లేకుండానే అది ప్రారంభ దశలో ఉన్నప్పుడే పంటను తినివేయు పురుగును గద్దిస్తాడు. పలికాడంటే ఇంకా అక్కడ దాని నామరూపాలు లేకుండా నశించిపోద్ది. అందుకే చెబుతాను, పొలాలు వేసే రైతులు నా దగ్గరకు వస్తే చెబుతాను, ఎవరి కోసమో ఎదురు చూడదు. అదే పొలంలో మోకాళ్ళు నీ కన్నీరు గార్చో, అదే పొలంలో మోకాళ్ళు నీ కన్నీరు గార్చు. వ్యాపారం చేసే వ్యక్తి, నువ్వు వ్యాపారం చేసేది సద్వ్యాపారం అయితే, దుర్వ్యాపార సంగతి చెప్పను, సద్వ్యాపారం అయితే అక్కడే మోకాళ్ళు నీ కన్నీరు గార్చు. నా దేవా నాకు అన్నం పెట్టాను అడుగు. నువ్వు కష్టపడి చదువుతున్నాడు అయితే క్లాస్ రూమ్లో ఏడో కన్నీరు గార్చు. నా దేవా నేను నిలబడకపోతే నా తల్లిదండ్రులు నా ఇంటి వారు బ్రతకటం కష్టం ప్రభా, వాళ్ళని పోషించుకోవాలి. ఆత్మీయంగా నేను బాగానే ఉండాలనుకుంటున్నాను, కానీ శారీరకంగా
నన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు యవనస్తురాలని ఇంకా వాళ్ళు కష్టపడుతుండే చూడలేకపోతున్నా. వాళ్ళకి అన్నం పెట్టాలని ఆశ ఉంది ప్రభా. ఏడు వరుస విజయాలు నీకు. నువ్వు ఏది చేసినా ఆ కార్యం సఫలమయ్యేటట్టు నీ కన్నీరు ఉండాలి అక్కడ. ఉద్యోగ ప్రయత్నం, ప్రభా నేను ప్రయత్నం చేస్తున్న సఫలత లేదు, నాకు పరిస్థితి యవనస్తుండీ ఉండి ఎదిగి ఇంకా ఇప్పుడు నేను నాన్న డబ్బులు అడగాలంటే నా ప్రాణానికి మనసు ఒప్పట్లేదు ప్రభా, సిగ్గుపడుతున్నాను దేవా. ఇప్పటికి చెట్టు అంత ఎదిగి నా చేతిలో డబ్బులు నాన్న చేతికి ఇవ్వాల్సింది, నాన్న దగ్గర నేను ఖర్చులకి డబ్బులు అడగాలంటే సిగ్గుగా ఉంది ప్రభా అని ఏడు. నీ తండ్రి ఏమి చేయలేడు, కానీ ఆ తండ్రి కదిలితే ఎవరితోనైనా మాట్లాడతాడు. నువ్వు అడిగింది ఇంత అయితే నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన దాని మీద నిన్ను కూర్చోబెడతాడు.